కూటమి నేతల ఫోటోల మార్ఫింగ్ కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇవ్వడంతో ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఆర్జీవీ విచారణకు హాజరయ్యారు. న్యాయవాది సమక్షంలో వర్మ విచారణ జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూటమి నేతల ఫోటోల మార్ఫింగ్ కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇదే అంశాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ఎట్టకేలకు సస్పెన్స్ కు తెరబడింది. ఉదయం 11 గంటలకు ఒంగోలు చేరుకున్న రామ్ గోపాల్ వర్మకు వైసీపీ నాయకులు కలిసి మద్దతు తెలియజేశారు. వైసీపీ ప్రకాశం జిల్లాలో ఉన్న వైసీపీ నాయకులు మద్దతు తెలియజేసిన అనంతరం సుమారు 12:15 సమయంలో తన లాయర్ తో పాటు విచారణకి ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లోకి హాజరయ్యారు రామ్ గోపాల్ వర్మ. తన లాయర్ తో పాటు వెళ్లి విచారణలో కూర్చున్నారు. విచారణాధికారి ప్రస్తుతం అయితే రామ్ గోపాల్ వర్మని లాయర్ సమక్షంలో విచారిస్తున్నారు. విచారణాధికారి వచ్చేసి సిఐ శ్రీకాంత్ తన ఏదో ఒక 50 క్వశ్చన్లు రెడీ చేసుకొని విచారణకు సిద్ధంగా ఉన్నట్టుగా తెలిసింది. అరెస్ట్ అయితే లేదు, విచారించి పంపిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అంటే హైకోర్టులో ముందస్తు బెయిల్ అనుమతితో ఉండటంతో విచారణకు హైకోర్టు కూడా హాజరు కమ్మని చెప్పడంతో ఈ రోజు రామ్ గోపాల్ వర్మ విచారణకు అయితే హాజరయ్యారు. లాయర్ సమక్షంలో విచారణ జరుగుతుంది. కొనసాగుతున్నది విచారణ ఒక ఎన్ని గంటల సేపు చేస్తారనేది ఇంకా పూర్తిగా తెలియదు. విచారణ అనంతరం పోలీసులు ఏ చర్యలు తీసుకుంటారనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు విచారణకు సంబంధించి వచ్చిన అప్డేట్స్ ఏంటి కుమార్? విచారణకు వచ్చి గత నవంబర్ లో 2 సార్లు విచారణకు పిలిచినా కానీ 19వ తేదీ, 20వ తేదీ, నవంబర్ 19, నవంబర్ 29, 25 విచారణకు రావాల్సిందిగా పోలీసులు ఆదేశించినప్పుడు హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. 19వ తేదీ వరకు అజ్ఞాతంలో ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ 19వ తేదీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ముందస్తు బెయిల్కి అప్లై చేశాడు. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు మీరు విచారణ ఖచ్చితంగా హాజరు కావాల్సిన నేపథ్యంలో జనవరి 27వ తేదీ ఈ రోజు హాజరు కమ్మని చెప్పి మళ్ళీ వాట్సాప్ ద్వారా రామ్ గోపాల్ వర్మకు నోటీసులు పంపించారు ఒంగోలు రూరల్ పోలీసులు వారు. ఆ నోటీసులు అందుకున్నటువంటి రామ్ గోపాల్ వర్మ రాత్రి వరకు ఎటువంటి సమాధానం చెప్పలేదు. రాత్రి రామ్ గోపాల్ వర్మ అనుచరుల నుంచి పోలీసులకి మేము విచారణకి హాజరవుతాము అని చెప్పి, లాయర్ ద్వారా హాజరవుతున్నాము అని చెప్పి ఒక ఇంటిమేషన్ అయితే జారీ చేశారు. దానికి అనుగుణంగానే 11 గంటలకు వస్తానటువంటి రామ్ గోపాల్ వర్మ 12 గంటలకు విచారణ హాజరయ్యారు. విచారణకు వచ్చిన సమయంలో ఏదైతే ఫోటోలు మార్పింగ్ కేసు విషయంలో వైసీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తాడు, వైసీపీ నాయకులకి కూటమి నేతలని కించపరుస్తూ సినిమాలు తీస్తాడనేటువంటి అభియోగాలు ఉన్నాయో, ఇప్పుడు వైసీపీ నేతలు అతన్ని కలవడం వెనక కూడా వైసీపీ నేతల అతనితో ఇదంతా చేశాడనే ఒక ప్రోద్బలం స్థానిక తెలుగుదేశం నాయకులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇతను వైసీపీ నేతల అండదండలతోనే మార్ఫింగ్ చేసి పెట్టాడు కావాలనే ఉద్దేశంతోనే అనేది కూడా ఒక రకమైనటువంటి భావంలో తెలుగుదేశం నాయకులను ఇచ్చినట్టు అవుతుంది. అంటే వెనక వైసీపీ నాయకుల హస్తం అనేది ఖచ్చితంగా ఉంది రామ్ గోపాల్ వర్మ చేసిన పనులు అని చెప్పి అనుకోవచ్చు. థ్యాంక్ యూ కుమార్.